నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఏప్రిల్ మాసం 2024 సంవత్సరంలో ఈ మకర రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తాను. ఇది తెలియజేసే ముందు ఒక సూచన మాత్రం ఇవ్వదలుచుకున్నాను. ఏంటనంటే, కేవలము ఈ యొక్క మకర రాశిని బట్టి చూసి ఫలితాలన్నీ కూడా బాగున్నాయి బాగోలేదని నిర్ణయించుకోవడానికి వీల్లేదు. మీ జాతకాన్ని ఖచ్చితంగా మీరు పరిశీలించుకోవాల్సిందే. మీ జాతకం ఎప్పుడైతే పరిశీలించుకుంటారో మీ లగ్నాధిపతి ఎవరో తెలుస్తుంది. మీ లగ్నాధిపతికి అశుభగ్రహాలు ఏమిటి, శుభగ్రహాలు ఏమిటి మీకు అర్థమవుతుంది. ఏ గ్రహం ఏ అవస్థలో ఉన్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏ రాశిలో ఎన్ని బిందువుల స్ట్రెంగ్త్ మీకు ఉందో అర్థమవుతుంది. ఇండివిజువల్గా అంటే గ్రహరీత్యా బిందువులు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత సామూహికంగా అంటే మొత్తం అంతా సర్వాష్టకంగా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఫలితం అనేది ఎంత పర్సంటేజ్ మనకి ఏర్పడుతుంది అనేది మనకి అర్థమైపోతుంది. ఎప్పుడైతే అది అర్థమవుతుందో ఆ ప్రకారమే మనం అడుగులు వేసినట్టయితే మనం విజయాల వైపు వెళ్ళేటువంటి పరిస్థితి మనకి కలుగుతుంది. అయితే ఎలాగా మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మీ జాతకాన్ని ముందు తెలుసుకోవాలి. ఇక గోచార రీత్యా చూసుకున్నారా, ఈ ఏప్రిల్ మాసంలో ఏం జరుగుతోంది? మీకు రెండో భావంలో అంటే కుంభరాశిలో మరి ఎవరెవరు ఉన్నారు? కుజుడున్నాడు, శనైశ్వరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏం బాగుంటుంది? అదొక పెద్ద దోషం, అదొక పెద్ద తలకాయ నొప్పి. ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే దెబ్బలు తగలవచ్చు, గాయపడవచ్చు. ముఖ్యంగా పోలీసు రంగంలో వాళ్ళు, లేకపోతే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, ఫైర్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మికులు, కర్షకులు, లేబరు వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళకి ఎక్కడైనా ఈ రాశి వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఏదైనా ఆపద కలగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్. అంటే ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా గాయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంచేత అంటే రెండవ స్థానం మారకస్థానం కూడా అవుతుంది, ధనస్థానం కూడా అవుతుంది, వాక్స్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది. ఇన్ని స్థానాలు అవుతాయి. చాలామంది ద్వితీయంలో కుజుడు ఎప్పుడైతే ఉంటాడో చాలా గాయపడ్డటువంటి పరిస్థితులు మనం కోకొల్లలుగా చూసాం. ఇప్పుడు గోచార రీత్యా మకర రాశి వారికి మరి ఇక్కడే ఉన్నాడు, ద్వితీయ స్థానంలోనే ఉన్నాడు. శనైశ్వరుడేమో తన స్వక్షేత్రం ఆయన కుంభరాశి, చాలా బలంగా ఉంటాడు ఆయన, త్రికోణ స్థానాన్ని. అయితే వీరిద్దరూ కలిసి ఉంటే మాత్రం వైలెన్స్. ఆ తర్వాత తృతీయంలోకి వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నాడు ఉచ్చస్థితిలో, బుధుడికి ఏమో నీచభంగం కలిగింది, రాహు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే కేతువేమో అక్కడ కన్యారాశిలో ఉంటాడు. రాహు ఎప్పుడు, కేతు వీళ్ళిద్దరూ కూడా సమసప్తకాల్లోనే ఉంటారు కదా. సో ఆ రకమైనటువంటి మంచి చెడేదో జరుగుతుంది. మీకు శుభగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మంచి జరగాల్సి ఉంటే చాలా ఎక్కువగానే మంచి జరుగుతుంది, చెడు జరగాలంటే చాలా ఎక్కువగానే చెడు జరుగుతుంది. మరి ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుంది అని కనుక తీసుకున్నట్టయితే గృహ వాతావరణం బాగానే ఉంటుంది, తల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది, చదువుకునే పరిస్థితులు ఉంటే చదువుకోవడం కూడా బాగానే సాగుతుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఏదైనా బంధుమిత్రుల సమాగమం, లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం, శుభకార్యాల కోసం దూర ప్రయాణాలు చేయటం, లేకపోతే టూరిజంలో ఏదైనా దూరంగా వెళ్ళటం, ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయి. ఎందుకంటే రాహు ఎప్పుడైతే తృతీయంలో ఉంటాడో ధైర్యం అనేది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఈ రకమైన ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదో ప్రశాంతంగా హ్యాపీగానే గడిచిపోతుంది. ఏ ఆపద లేదు. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించండి, వెంటనే వివాహం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది మే తర్వాత. ఏదైనా ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నా అవన్నీ కూడా కార్యరూపం దాల్చటమే మంచిది. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో దయచేసి జూన్ తర్వాత వేయించుకోవాలి. జూన్కి ముందు ఇబ్బందికరంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపం మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. కోపంతోనే అన్నీ దెబ్బతింటాయి. కోపంతోనే ఎన్నో విషయాలు మనం పద్ధతి ప్రకారంగా నిర్వర్తించలేకపోతాం. ఎంచేతే కోపం ఎప్పుడైతే వస్తుందో మైండ్ పనిచేయదు, మైండ్ ఎప్పుడైతే పనిచేస్తుందో పని పాడవుతుంది. ఎదుటివాడు మనం దూషిస్తాడు, లేకపోతే మన గురించి చెడుగా చెప్పుకుంటాడు.
10 మందిలో అవమానించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ యొక్క కుజుడు ఎప్పుడు ఈ యొక్క కుంభరాశి నుంచి 22వ తేదీన కానీ ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోడు. అక్కడ దాకా సమస్య. 22 తర్వాత కొంతవరకు పర్వాలేదు, ఒక ఈజ్ అనేది ఏర్పడుతుంది. అంచేత జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. దయచేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయండి, శనైశ్వరుని మరి పరమేశ్వరుని పూజ చేయండి. పూజ చేయడం అంటే గంటల తరబడి మీరు అక్కడ కూర్చుని ఏదో మెడిటేషన్ చేసి పూజ చేసుకుంటూ కూర్చోవడం, పనిపాటు చేసుకోవడం, అదంతా నేను చెప్పడం లేదు. భక్తితో ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా ఒక ధ్యానంలో ఉండి పూజ చేసి స్వామి సపోర్ట్ చేయి, రక్షించు అని ప్రార్థించితే అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా, అలాగా భగవంతుడిని కూడా మనం ప్రార్థించుకోవాల్సింది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.